యువతను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని బ్రహ్మన్పల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే వినేష్ రెడ్డి తెలిపారు. బ్రహ్మన్పల్లి గ్రామ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే షాటాపూర్ గేట్ నుండి బ్రహ్మన్పల్లి వరకు లైటింగ్ ఏర్పాటు చేస్తానన్నారు. అలాగే గ్రామంలోని డ్రైనేజ్లు, సీసీ రోడ్లు, కల్వర్తులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానన్నారు. గ్రామ యువతకు గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని తెలిపారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఇవన్నీ చేయాలంటే తనకు ఆదరించి ఉంగరం గుర్తు కోటు వేసి గెలిపించాలని కోరారు. నమస్కారం, నా పేరు వినేష్ రెడ్డి, బ్రాహ్మణపల్లి గ్రామం, ఏడుపల్లి మండల్. నేను బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో మా రాజకీయ కుటుంబం నుంచి మా మదర్ గారు గత పర్యాయాల్లో సర్పంచ్గా, ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. దానితో భాగంగా ఏదైతే ఈ సర్పంచ్ నామినేషన్లో భాగంగా నేను కూడా గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. ఒక యువతగా గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో నిలవడం జరిగింది. గ్రామానికి ఏదైతే సమస్యలు ఉన్నాయో, గత సర్పంచులు చేయలేని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ టర్మ్లో నేను చేయాలి, చూపించాలి, గ్రామస్తులకు ఏదైతే చేయించి చూపించాలి అనే ఆలోచనతో ముందుకు వచ్చాను. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ముందుకు వచ్చాను. మా గ్రామానికి ఉన్న సమస్యలలో ఫస్ట్ తాగునీటి ఒకటి, డ్రైనేజీ, రోడ్డు వ్యవస్థ సరిగా లేదు. మెయిన్ అంటే మా ఊరు నుంచి దూకొల్లి వెళ్ళే గ్రామం ఏదైతే ఉందో ఆ రోడ్డు అసలు రైతులకు కానీ మా మా ఏదైతే గ్రామస్తులు వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇప్పుడు కాదు, ఒక 10-12 సంవత్సరాల నుంచి ఎదురవుతున్న సమస్య, మెయిన్ సమస్య. దీన్ని ఏదైతే మా అధిష్టానం అనేది ఏదైతే ఉంటుందో ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలి అంటే మనకు సరైన నాయకుడు అనేది ఇక్కడ లేకుండా వెళ్ళిపోయింది. ఆ నాయకుడిని ఉండి కరెక్ట్ మనం ప్రభుత్వం మమేకమైన అంటే నాయకుడు ఉన్నవాడితే ఈ ప్రభుత్వ సమస్య అనేది ఏదైతే ఉందో దాన్ని తొందరగా తీర్చుకోగలుగుతుంటుంది. కానీ ఇప్పటికీ కూడా అది అట్లనే ఉండిపోయింది. అది ఏదైతే ఉందో సమస్యని ప్రజల దృష్టికి వెళ్ళి మన దృష్టికి దాకా తీసుకొచ్చిన నాయకులతో పాటు అది అధిష్టానం దాకా లేకపోయింది. దాన్ని తీర్చాలని నేను కోరుకొని ముందుకు తీసుకొచ్చాను ప్రజా సమస్యలో. అదొకటి. ఊర్లో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య సరిగా లేదు. రోడ్డు వర్క్ అనేది ఉంది, కానీ దాంతో పాటు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఆ డ్రైనేజీ వ్యవస్థని కూడా తీర్చిదిద్దామని ఒకటి. అదైతే యువతకు కావాల్సిన నైపుణ్యత లైబ్రరీ కానీ, గ్రంథాలయం కానీ ఏర్పాటు చేయడం కానీ ఒక ఆలోచన విధానంతో. ఇంకోటి వీధి ఊరు ఎంట్రెన్స్ నుంచి రావాల్సిన ఏదైతే ఉంటుందో బ్రహ్మణపల్లి రావాల్సిన షాటాపూర్ గేట్ నుంచి ఎంట్రెన్స్ ఏరియాలో అన్నట్టు ఇంట్లో ఊర్లోకి వస్తున్నప్పుడు ఒక వెలుతురు లేకుండా కూడా సరిగా ఉండదు. అదైతే వీధి దీపాలు కానీ ఏర్పాటు చేసుకోవడం కానీ, ఊర్లో కానీ 4 జంక్షన్ల వద్ద ఒక సరైన సీసీ కెమెరా ఏర్పాట్లు కానీ అంటే ఆలోచనతో పాటు ముందుకు తీసుకెళ్తున్నాను.